గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టుతో విశాఖ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు విశాఖ పోలీసులు కూడా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఇమీడియట్గా కసరత్తు ప్రారంభించారు. ఇంతకీ ఆ వైరల్ అయిన పోస్ట్ ఏంటి, విశాఖ ప్రజలను ఆందోళనకు గురి చేసిన ఆ పోస్ట్ ఏంటి అంటే, ఒక వ్యక్తి విశాఖలోని ప్రధానమైన కూడలలో అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి పిక్చర్స్ కొన్ని సోషల్ మీడియా వేదికగా కొంతమంది వైరల్ చేశారు. అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇంత అనుమానాస్పదంగా తిరుగుతున్నారు, ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ 2 కొనసాగింపులో భాగంగా జరుగుతున్న దాడి ప్రతిదాడుల నేపథ్యంలో పాక్ వికృతమైన దాడులు చేస్తోంది. భారత పౌరులను, భారత సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి దాడుల్లో ఏ క్షణంలోనైనా కొన్ని ముఖ్యమైన రాష్ట్రంలో, దేశంలో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో దాడులు జరగటానికి అవకాశం ఉంది. ఆ స్థాయిలోనే కొన్ని కేటగిరీస్ వైజ్గా కూడా కొన్ని ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అయితే డిక్లేర్ చేసింది. అందులో విశాఖపట్నం కేటగిరీ 2లో ఉంది. అయితే ఈరోజు ఉదయం ఒక వ్యక్తి చాలా హైట్ ఉన్నారు, గెడ్డాలు కూడా గట్టిగా అంటే పొడుగ్గా కనపడుతున్నాయి. మరొక వైపు ఆయన అనుమానాస్పదంగా చూస్తున్నటువంటి ఆయన బిహేవియర్ కానీ చూపులు కానీ కొంత అనుమానం కలిగించే విధంగానే ఉంది. ఎక్కువగా మనకి సిరిపురం అలాగే జగదాంబ కూడలిలో పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కువగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో ఆయన అనుమానాస్పదంగా తిరుగుతూ అటు ఇటు ఏదో కొంత అనుమానం కలిగించే విధంగానే ఆయన బిహేవియర్ ఉండటంతో సోషల్ మీడియాలో కొంతమంది ఈ ఫొటోస్ని వైరల్ చేశారు. ఇమీడియట్గా పోలీస్ అధికారులు దీనిపై ఫోకస్ పెట్టాలి అని ట్యాగ్ చేసినటువంటి ఆ పోస్ట్ అయితే తీవ్రంగా సీరియస్గా తీసుకుంది విశాఖ పోలీస్ శాఖ. అయితే ఆ వ్యక్తి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఆయన కదలికల్ని కూడా ఫోకస్ చేసింది. ఆఖరికి మధురవాడ పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు వచ్చినటువంటి కొంత సమాచారంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. 2023లో ఆయన రిటైర్ అయినట్టు తెలుస్తోంది. ఈయన పేరు పెంకి ప్రవీణ్ కుమార్, పక్కి విలేజ్, విజయనగరం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అయితే ఇతను రోడ్లపైన ఇలాంటి ఒక బ్లూ కలర్ యూనిఫామ్లో గడ్డాలు పెంచుకుంటూ ఎందుకు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరిలో ఒక భయాందోళన, ఒక ప్యానిక్ అవ్వటానికి కారణమయ్యారు అనే విషయాలపైన కూడా మధురవాడ ఏసీపీ అప్పలరాజు గారు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మధురవాడ పోలీసుల అదుపులోనే ఈ వ్యక్తి ఉన్నారు. అయితే అతను మానసిక స్థితి అంతగా బాగోలేకపోవడం వల్లే పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నారు అనే విషయం తెలుస్తోంది. దాంతో అతని నుంచి కొంత సమాచారం తీసుకొని ఆ వ్యక్తి ఎవరైతే పెంకి ప్రవీణ్ కుమార్ వాళ్ళ నాన్నగారితో ప్రస్తుతానికి మధురవాడ ఏసీపీ అప్పలరాజు గారు ఫోన్లో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. సో విశాఖకి పక్కన ఉన్నటువంటి జిల్లా విజయనగరం కాబట్టి ఆ పక్కి విలేజ్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోలీసులు అయితే పిలిపిస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇంత భయాందోళన నెలకొంది, ఎందుకు ప్రజలు ప్యానిక్ అయ్యారు అంటే, మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దాడులు కావచ్చు, ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం జరుపుతున్న ప్రతి దాడులు కావచ్చు, పాక్ వికృతమైనటువంటి దాడులు, విచక్షణారహితంగా జరుపుతున్న దాడుల్లో ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆర్థికంగా చాలా బలమైనటువంటి నగరంగా చెప్పే విశాఖని టార్గెట్లో ఇది కూడా ఉంది. రెడ్ అలర్ట్ జోన్స్లో కేటగిరీ 2లో వైజాగ్ కూడా ఉంది. కాబట్టి ఒకవేళ ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ పరిసరాలను అలాగే ముఖ్యమైన కోడలలో తిరుగుతున్నారు, ఎందుకు ప్రతి ఒక్కటి నిశితంగా పరిశీలిస్తున్నారు అనేటటువంటి అనేక రకాల కోణాల్లో అనుమానాలు వ్యక్తమైన దృష్ట్యా ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, విశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయింది. ఇమీడియట్గా అతని కదలికలను సీసీటీవీలో వాచ్ చేసి అలాగే సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు వచ్చాయి. ఆ పోస్టుల్లో ఆ లొకేషన్ ఎక్కడ అనేది ట్రేస్ చేసి ఆఖరికి ఆయన్ని కొన్ని గంటల వ్యవధిలోనే మధురవాడలో అయితే పోలీసులు అదుపులోనికి తీసుకోవడం జరిగింది. ఇతను కూడా రిటైర్డ్ ఆర్మీ అని తెలిసిన తర్వాత అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇతను రోడ్లపైన ఇలా ఎందుకు విచ్చలవిడిగా కొంత అనుమానాస్పదంగా తిరిగారు అనే దానిపై ఆయన మెంటలీ హెల్త్ కండిషన్ బాలేదు అనేటటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తోంది. ఏదేమైనా కూడా పోలీసులు ప్రతి ఒక్కరూ మనల్ని అలర్ట్ చేస్తుంది ఒకటే, ఎవరైనా అపరిచిత వ్యక్తులు, మీరు ఎప్పుడు చూడలేని వ్యక్తులు, వాళ్ళ కదలికలో ఏవైనా మనకు అనుమానాలు కనిపిస్తాయి, అనుమానాస్పదంగా తిరిగినా ఇలాంటి డౌట్స్ ఏవి మీకున్నా కూడా ఇమ్మీడియట్గా
100 నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీరు కూడా అలర్ట్ అవ్వండి, అప్రమత్తంగా ఉండండి అనే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఇది కూడా ఏమో అనే ఒక కోణంలో ఎవరో అటుగా వెళ్తున్నటువంటి రోడ్డుపై అతని కదలికలను చూసి కాస్త అనుమానం వచ్చిన వ్యక్తులు ఇది వైరల్ చేశారు. అయితే పోలీసులు కూడా దీనిపైన ఫైర్ అవుతున్నారు. సో ఇలా ఇమీడియట్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అందరినీ ప్యానిక్ చేసే కంటే ముందే మాకు సమాచారం ఇచ్చుంటే కనుక దీనిపైన ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకొని ఉండేవాళ్ళము అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా పోలీస్ శాఖ వ్యక్తం చేస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కొంత అలర్ట్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. కానీ ప్రతి ఒక్కరిని సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే మనం సేఫ్టీ మాక్ డ్రిల్స్ చూసాం, బ్లాక్అవుట్ చూసాం. ఎందుకంటే ఎక్కడైతే ఉగ్రవాదులు అలాగనే పాకిస్తాన్ సైన్యం జరుపుతున్నటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడుల్లో కావచ్చు, చాలామంది అమాయకుల్ని అలాగనే జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాలని టార్గెట్ చేస్తూ ఉంది. రాజస్థాన్పై కూడా వరుస దాడులు చేస్తుంది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి రాష్ట్రాలు ఎక్కడైతే మనకి దాడులు కొనసాగుతూ ఉన్నాయో, ప్రజల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారో, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలానే రెడ్ జోన్ కేటగిరీస్లో ఏవైతే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లో ఏ ప్రాంతాలు ఉన్నాయని కూడా ఇప్పటికే కేంద్రం మొన్ననే ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా దేశంలో 244 ప్రాంతాల్లో సేఫ్టీ మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి కూడా కారణం అదే. ప్రజలు ఒకవేళ అలాంటి దాడులు జరిగితే ఆ టైంలో సైరన్లు మోగితే ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఎలా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన సైన్యం అంతా కూడా బోర్డర్లో అక్కడ సెక్యూరిటీలో ఉంది కాబట్టి, బోర్డర్లో సేవల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడిగా మారాల్సిన అవసరం ఉంది అనే సంకేతాలు ఇప్పటికే కేంద్రం ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఏది ఏమైనా ఇప్పుడు ఈ అనుమానాస్పదంగా తిరిగినటువంటి వ్యక్తి ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ అని తెలిసిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పోలీసుల అదుపులోనే ఉన్నారు.